I welcome you all to the Book Brahma Literature Festival. Now I request Volgaman to unveil the cover of the novel. Thank you, ma'am. Thank you, everyone. Now I hand over the stage for the moderator for the conversation. Thank you, madam. Thank you very much. Good afternoon to all. ఇవాళ రెక్కచాటు ఆకాశం అనే ఒక మంచి తెలుగు నవలని మనందరం ఆవిష్కరించుకుని పరిచయం చేసుకోబోతున్నాం. ఆ తర్వాత కొనుక్కుని చదవబోతున్నాం. ఉమా నూతక్కి తర్వాత సుజాత వేల్పూరి వీళ్ళిద్దరూ కలిసి రాసిన ఈ నవలకు ఒక రాయటంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇద్దరు రచయిత్రులు కలిసి ఒక నవల రాయటం చాలా అందమైనటువంటి చర్య. మామూలుగా ఇద్దరు రచయిత్రులు సామాన్యంగా అంత స్నేహపూరితమైనటువంటి సంబంధాల్లో ఉండటం చాలా అరుదు. అలాంటిది ఇద్దరు కలిసి ఒకే థీమ్ మీద వర్క్ చేసి దాని గురించిన భావాలు పంచుకుంటూ ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక మంచి భావనతో ఆ నవలను అట్లా నడిపించి పూర్తి చేశారు. చాలా బాగుంది. నేను నవల్ని పూర్తిగా చదివాను. ఆ క్యారెక్టరైజేషన్, పాత్రలు నేను విముక్త ముందు మాట దగ్గర నుంచి రాస్తున్నాను. స్త్రీల మధ్య సహకారం నాకు చాలా ప్రియమైన భావన అని. అంటే సిస్టర్హుడ్, ఆ సిస్టర్హుడ్, స్త్రీల మధ్య సహకారం అనేది రచన దగ్గర నుంచి ఈ నవలలో ప్రతిఫలించింది. దాన్ని మీరందరూ ఆస్వాదించండి. నేను ఇక్కడ వేరే ప్రోగ్రాంలో ఉండటం వల్ల వెంటనే వెళ్ళిపోతున్నాను. అందుకు మీరు నన్ను క్షమించాలి. డయాస్ మీద ఉన్నవాళ్ళు మీరు కూడా సారీ, అది ముందే ఫిక్స్ అవ్వటం వల్ల నేను వెళ్తున్నాను. అందుకే నేను ముందు మాట్లాడి తర్వాత అనిల్ డానీ గారు. థ్యాంక్ యూ ఓల్గా గారు. మీరు ఈ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేయడం, మీ స్పందన తెలియజెప్పడం చాలా ఆనందంగా ఉంది. రచయితల పక్షాన అలాగే ఈ సభా పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనకి ఓన్లీ 30 నిమిషాలు మాత్రం సమయం ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఈ పుస్తకం మీద తన అభిప్రాయం చెప్పాల్సిందిగా మాస జామర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత సెషన్ ఉంటుంది. బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్కి వచ్చినటువంటి సాహిత్య మిత్రులకి, తెలుగు భాషాభిమానులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ పుస్తకం సుజాత వేల్పూరి గారు, ఉమా నూతక్కి గారు కలిసి రాసినటువంటి రెక్కచాటు ఆకాశం అనే ఒక స్త్రీ కథ గురించి నేను క్లుప్తంగా మీకు పరిచయం చేయబోతున్నాను. ఇందులో కథానాయిక పేరు ఇందిర. ఈ అమ్మాయికి ఒక చక్కటి జీవితం ఉంటుంది, చక్కటి బాల్యం ఉంటుంది, అర్థం చేసుకోగలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు, చదువుకుంది, ఉద్యోగం చేసింది. ఇలాంటి సాదాగా అంటే ఎలాంటి సమస్యలు లేనట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక స్త్రీ జీవితంలోకి ఎలా ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందికి గల కారణాలు ఏమిటి, ఆ ఇబ్బందికి ఆ కారణాలకి మన సమాజంలో పాతుకుపోయినటువంటి ఏ రకమైనటువంటి విలువలు నిజానికి అసలు కారణాలు అనేటటువంటివన్నీ చర్చిస్తూ ఈ నవల ముందుకు సాగుతుంది. అలా చూసినప్పుడు ఈ నవల కథ ఎంత చెప్తుందో సమస్యను అంత చర్చిస్తుంది. సమస్యను ఎంతగా చర్చిస్తోందో దానికి పరిష్కారాలను వెతుక్కోవడం ఎలాగో అంత ఒడుపుగాను చూపెట్టింది. ఏమిటి ఈ అమ్మాయి సమస్య? ఈ అమ్మాయికి ఒక 13-14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనకి అండర్ రిలీజ్ కాదని, దాని ఫలితంగా పిల్లలకి పుట్టబోరని తెలుస్తుంది. ఇలాంటి ఒక సమస్య మిగతా జీవితం అంతా అనువుగా ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఎందుకు అన్ని సమస్యల్లోకి నెట్టింది అనేటటువంటిది వీళ్ళు ఎంచుకున్నటువంటి నవల అంశం. ఎందుకు సమస్య అయింది ఈ విషయం?
పిల్లలు అంటే ఈ పుస్తకంలో ఈ నవలలో రాసినట్టు ఇది ఆ అమ్మాయికి ఉన్నది కేవలం అండం విడుదల కాకపోవడం అన్న సమస్య మాత్రమే. యాక్టివ్ సెక్స్ లైఫ్ కూడా ఉంటుంది అని వాళ్ళు చాలా డెలిబరేట్ గా ఈ నవల్లో కథలో చెప్తారు. ఈ అమ్మాయికి ఇలాంటి సమస్య ఉంది అని తెలిసి కూడా ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఈ అమ్మాయిని మోసంలోకి నెట్టడం, ఆ అమ్మాయి జీవితం దాని ఫలితంగా ఉన్నది ఉన్నట్టుగా కొలాప్స్ అయిపోవడం ఒక రకంగా ఈ కథ. ఇది సమస్య ఎందుకైంది, ఎవరికైంది అని ఆలోచించడం ఈ పుస్తకంలో వీళ్ళు మిగతా ఒక 5-6 అమ్మాయిల కథలని ఉపకథలుగా పెట్టి చెప్తారు. వాళ్ళలో కొంతమందికి జీవితానికి సంబంధించిన ఎలాంటి భద్రత ఉండదు, వాళ్ళకి జీవితం గడవడమే కష్టమైపోయినటువంటి వాళ్ళు ఉంటారు, శారీరకంగా కుటుంబాల్లో ఉండి హింసపడినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఒక అమ్మాయి చెప్తుంది, మా జీవితాలతో పోలిస్తే, మాకున్న సమస్యలతో పోలిస్తే, రోజు గడవడమే కష్టమైపోతుంది అనుకునే మాతో పోలిస్తే నీకున్నది నిజంగా ఇంత పెద్ద సమస్య అని. అది నాకు చాలా ఆలోచనలో పడేసింది. అంటే సమస్యలు కూడా రిలేటివ్. మన జీవితానికి మనం ఏది పెద్ద సమస్య అనుకుంటున్నామో అది ఇంకొకరి కళ్ళలోంచి చూసినప్పుడు నిజానికి ఒక సమస్య కాకపోయి ఉండొచ్చు. ఆ సమస్యకి వాళ్ళు ఊహించుకునే పరిష్కారాలు, వాళ్ళు వెతుక్కునే పరిష్కారాలు వేరుగా ఉంటుండొచ్చు. మరి మనం ఎందుకు అట్లా చేయలేకపోతున్నాం? అంటే అందరూ ఇప్పుడు ఈ కథ చదువుతున్నప్పుడు 3వ మనిషిగా మనం ఈ కథ చదివితే ఆ అమ్మాయి ఆలోచిస్తున్న తప్పని మనకు అర్థమవుతుంది, ఆ అమ్మాయి చేస్తున్న పని తప్పని మనకు అర్థమవుతుంది. ఒకళ్ళు ఒక మోసంలో ఉన్నప్పుడు, ఒక మోసపూరితమైనటువంటి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, అబ్యూజివ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు 3వ మనిషిగా మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి వెంటనే సలహా ఇస్తాం. మనకు అర్థమవుతుంది వాళ్ళు నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు, నువ్వు ఆ రిలేషన్ లో సుఖంగా లేవు, సంతోషంగా లేవు, నువ్వు బయటకు రావాలి అని మనం అందరం చాలా గట్టిగా చెప్తాం. కానీ నిజంగా ఆలోచించుకుంటే చిన్న చిన్న సమస్యలు అవనివ్వండి, పెద్ద పెద్ద సమస్యలు అవనివ్వండి, అవే మన జీవితంలో వచ్చినప్పుడు, మనకి కొంత స్నేహం ఉన్న మనుషులతో వచ్చినప్పుడు, ప్రేమ ఉన్న మనుషులతో వచ్చినప్పుడు మనం ఆ స్టాండ్ అంత గట్టిగా తీసుకోగలుగుతామా? తీసుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి? అలాంటివన్నీ ఈ నవల చర్చిస్తుంది. ఈ కథలో ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది కదా, ఆ అబ్బాయి నిజానికి తనకున్న మరికొన్ని బలహీనతలతో, తనకున్న మరికొన్ని అవసరాలతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అతనికి డబ్బు కావాలి, అతను ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆ విషయం ఈ అమ్మాయి దగ్గర దాస్తాడు. ఈ అమ్మాయి తెలిసి కూడా అతని దగ్గర నిజంగా ప్రేమ ఉందేమో. మనిషి ఒకసారి ప్రేమిస్తే, ఒకసారి తప్పు చేస్తే నిజంగా వదిలేసుకోవాలా? అంటే ఒక తప్పు అతను చేసేటప్పుడు మనం వదిలేస్తున్నాం అంటే అందులో మన సెల్ఫిష్నెస్ లేదా అన్న ఆలోచనలో పడుతుంది. ఎంత అంటే మ్యానిపులేటర్స్ అనేవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళు మన ఆలోచనలని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తారో ఆ కాన్వర్సేషన్స్ చెప్తాయి. అవి మనకి చదువుతున్నప్పుడు మనకు అర్థమైనంత తేలిగ్గా మనం అలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు ఆలోచించగలుగుతామా అన్నది ప్రశ్న. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పటి నుంచి మన సమాజంలో ఉన్నటువంటి టాబూస్ ఇవన్నీ, మనకి పిల్లలు మాతృత్వం అనేది చాలా గ్లోరిఫై చేయబడినటువంటి విషయం. అది ఎంత గొప్పదైన విషయం అయినా కానివ్వండి, మనకి దాంతో సమస్య ఉన్నప్పుడు మనం దాని నుంచి ఎడంగా జరిగి మనకి ఇంకా మిగతా జీవితం చాలా ఉంది, మనకు కొన్ని స్నేహాలు ఉన్నాయి, చదువు ఉంది, ఇంకా ఉద్యోగం ఉంది, ఉద్యోగ భద్రత ఉంది, మనం ఇంకొకరికి సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నామని తెలుసుకున్నప్పుడు జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవడంలో ఉన్నటువంటి అచీవ్మెంట్ ఆ బలహీనతకి లొంగిపోయి ఎవరో ఒకరిని పట్టుకుని వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులను ఫేస్ చేయడంలో ఉంటుందా అనేటటువంటి ఒక ఆలోచనని ఈ నవల కల్పిస్తుంది. ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ నానమ్మలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, అయ్యో నీకు పీరియడ్స్ రావట్లేదా, నీకు పిల్లలు పుట్టట్లేదా, నిన్ను అసలు ఎవరైనా ప్రేమిస్తారా, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకోగలుగుతావు, ఎంతసేపు స్త్రీ జీవితాన్ని ఒక వివాహం చుట్టూ తిప్పడం ద్వారా, పిల్లల చుట్టూ తిప్పడం ద్వారా, ఆమె అస్తిత్వాన్ని మొత్తాన్ని మాతృత్వానికి, స్త్రీత్వానికి పరిమితం చేయడం ద్వారా ఆమె జీవితంలో సాధించినటువంటి మిగతా అన్ని అచీవ్మెంట్స్ ని, ఆమెకున్న మిగతా అన్ని సుగుణాలను మనం పక్కకి నెడుతున్నాం. ఆమెని డీలిమిట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆమెను ఒక ఇరుకైనటువంటి పరిధిలోకి కుంచింపజేసి నువ్వు వింతే అని చెప్పే ప్రయత్నం ఒకటి అక్కడ జరుగుతుంది. అది ఎవరికి వాళ్ళు గుర్తుపట్టుకోవాలి. ఈ అమ్మాయి ఇందిర కథలో ఇది ఈ సమస్య, వేరే కథలో అది ఇంకొక సమస్య అయి ఉండొచ్చు. కాబట్టి ఈ స్త్రీలు ఈ వ్యాలిడేషన్స్ నుంచి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి వచ్చేటటువంటి వ్యాలిడేషన్స్ నుంచి, అది అందానికి సంబంధించి కావచ్చు, చదువుకి సంబంధించి కావచ్చు, నువ్వు ఇలా ఉంటేనే మంచిది, నువ్వు ఇలా ఉంటేనే ఒక స్థాయిలో ఉన్నట్టు అనేటటువంటి వ్యాలిడేషన్ ని
ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి మనం ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో అప్పుడు స్త్రీ తనకంటూ ఉన్నటువంటి ఉనికి ఏమిటో, ఆ ఉనికిలో గొప్పతనం ఏమిటో తెలుసుకుంటున్నామని కనిపించింది. ఇట్లాంటివన్నిటినీ ఈ నవల చాలా సటిల్గా చర్చించడం ద్వారా, ఎవరికి వాళ్ళకి ఆలోచనలు కలిగించడం ద్వారా, పాఠాలు చెప్పకుండా ఆలోచనలు కలిగించడం ద్వారా ఒక ఒక ఉన్నతమైనటువంటి సమాజంలోకి మనం నడవగలిగేటటువంటి అవకాశాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ రకమైన కృషి చేసినందుకు ఉమానోతకి గారిని, సుజాత రైల్పూరి గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ మాన్సా, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రీఫ్గా నవల సారాంశం మొత్తాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. అయితే ఫస్ట్ క్వశ్చన్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. ఈ నవల ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు ఈ నవల మొత్తం ఇందిర పాత్ర చుట్టూ తిరుగుతుంది అన్నారు కదా. ఇందిర పాత్రలో మీకు నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి? అంటే ఎవరి కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ కదా. ఇందిరలో కూడా రెండు నచ్చే కోణం నుంచి ఒక పాఠకురాలికి మీరు ఎట్లా చూస్తారు? ఇందిర పాత్రకి ఒక బలం ఉంది, ఇందిర పాత్రకి ఒక అదృష్టం కూడా ఉంది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి స్నేహాలు ఉన్నాయి. అవి ఎలాంటి స్నేహాలు అంటే, ఆ అమ్మాయి కాలేజ్ రోజుల్లోకి వచ్చినప్పుడు నీ జీవితం నువ్వు చదివే క్లాస్ పుస్తకాలకు పరిమితం కాకూడదు, నువ్వు ఒక తెలుగు సాహిత్యంలోకి మనం వెళ్ళినప్పుడు, తెలుగు సాహిత్యం నువ్వు చదివినప్పుడు, తెలుగు సాహిత్యం కదా, అమ్మాయి ఇంగ్లీష్ సాహిత్యం కూడా చదువుతుంది, సాహిత్యం నీకు చేసేటటువంటి ఉపయోగం ఏమిటో నువ్వు చూసుకోవాలి, నీ అంతా నువ్వు తెలుసుకోవాలి, ఆ ఆలోచనలు నువ్వు నీకు కలిగేందుకు నేను సహాయపడతాను అని చెప్పేటటువంటి స్నేహితులు ఆ అమ్మాయికి ఉన్నారు. ఆ అమ్మాయిలో నాకు నచ్చే విషయం ఏమిటంటే, అలాంటి స్నేహాలు ఆ అమ్మాయికి ఎక్కడ ఎదురుపడ్డా ఆ అమ్మాయి వాటిని పట్టుకోగలిగింది, వాటిని వదులుకోలేదు. ఆ అమ్మాయికి ఒకళ్ళు నీకు ఇలాంటి ఉద్యోగంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, ఇలాంటి ఒక మనుషులు ఎదురైనప్పుడు ఆ అమ్మాయి ఓపెన్ మైండ్ తోటి ఆ స్నేహాలని యాక్సెప్ట్ చేయగలిగింది, ఇన్వైట్ చేసుకోగలిగింది. నచ్చని విషయాలు ఏమిటంటే, అగైన్ ఇందాక చెప్పినట్టు ఇంత మంచి స్నేహాలు ఉంటే కూడా, వాళ్ళతో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేస్తే కూడా ఆ అమ్మాయికి సెల్ఫ్ వ్యాలిడేషన్ అనేది ఎక్కడైతే ఎదురుపడిందో, ఎక్కడైతే సెల్ఫ్ పిటి అన్నది ఉందో, నా 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 జీవితం ఇప్పుడు పెళ్ళి లేకపోతే నాకేమైపోతుందో, మాతృత్వం లేకపోతే నాకేమైపోతుందో, ఆ భయం నుంచి ఆ అమ్మాయి బయటపడలేని కారణంగా ఈ స్నేహాలను కూడా ఆ ప్రాసెస్లో పణంగా పెట్టుకుంది. అది బహుశా నాకు నచ్చని విషయం. థ్యాంక్ యూ. కొంతమంది కొత్త చర్చకి అవకాశం ఇచ్చారు మీరు. నెక్స్ట్ ఉమా గారికి నా ప్రశ్న. ఇప్పుడు ఇద్దరు రచయిత్రులు కలిసి నవల రాయటం మొట్టమొదటిసారి, బహుశా తెలుగులో అయితే మొట్టమొదటిసారి, మిగతా భాషలో వచ్చిందో లేదో తెలియదు, ఒకవేళ ఉంది లేదని చెప్పుకోవడం కొంత ఇదవుతుంది. ఈ నవల ఇంద్ర పాత్ర చుట్టూ తిరిగింది కదా. ఈ నవలలో చాలా పాత్రలు ఇంద్రని సపోర్ట్ చేస్తాయి, చాలా పాత్రలు ఇంద్రని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అనేటటువంటి ఒక నానుడి మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది కదా. మీరు దాన్ని ఎట్లా డీల్ చేశారు ఈ నవలలో? స్త్రీకి స్త్రీయే శత్రువు అని అనడం వెనకాల బోల్డంత పేట్రియార్కీ ఉందని నేను అనుకుంటా. ఇది స్త్రీకి స్త్రీ శత్రువు అని అనడం ఎంత పాతదో, దాన్ని మనం గుర్తించడం కూడా అంతే పురాతనమైంది. అంత మన ఆపోజిట్ జెండర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మన జెండర్లో కొంత అవగాహన లేని వాళ్ళు కానీ దీన్ని క్రియేట్ చేశారు అన్న గుర్తింపు అయితే విమెన్కి అప్పటి నుంచి ఉంది. పర్టికులర్గా ఈ నావెల్లో సిస్టర్హుడ్ని ఎందుకు దీన్ని ఎంఫసైజ్ చేశాము అంటే, సమస్యలు ఒక కొన్ని వర్గ ప్రాతిపదికన కానీ, లేకపోతే క్యాస్ట్ బేస్డ్తో కానీ, జెండర్ బేస్డ్తో కానీ చాలా సమస్యలు ఉంటాయి. నాకు అంటే మేమిద్దరం కూడా, లేకపోతే మనలాంటి అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మేది ఏంటంటే, సమస్య బయట ఉండి అర్థం చేసుకునే వాళ్ళ దృష్టి వేరేగా ఉంటుంది, ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళ దృష్టి వేరేగా ఉంటుంది. ఆ రకంగా చూస్తే విమెన్ జెండర్ ప్రాతిపదికన జెండర్ ఎంఫసైజ్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే విమెన్ ఫేస్ చేస్తుందో వాటిని విమెన్ మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలదు అని ఆ నమ్మకంతో ఈ నవలలో సిస్టర్హుడ్ అది ఒక ఆశ అంతే. విమెన్ తన సమస్యలు కానీ ఏదైనా విమెన్ చుట్టూరా ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఎంత బాగుంటుంది, తను ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసేటప్పుడు చుట్టూరా ఉన్న ఆడవాళ్ళు తన ఫ్రెండ్స్ కానీ ఉంటే ఎలా ఉంటుంది అని
థ్యాంక్ యూ. నిజానికి ఇందిరాకి సమస్య ఉందని తెలిసినప్పుడు వాళ్ళ నాన్నమ్మ చాలా బాధపడిపోయి బెమ్మేలెత్తిపోయిన సందర్భంలో వాళ్ళ మదర్ అలాగే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత క్యాథరిన్ అనే 2 పాత్రలు మీరు చాలా ఇందరికి ప్రొటెక్షన్గా అటుపక్క ఇటుపక్క నిల్చోబెట్టారు. దానికి మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక బలమైన పాత్ర నిలబడాలంటే ఖచ్చితంగా తను ప్రొవోక్ చేసే పాత్రలు కూడా ఖచ్చితంగా 2 ఉండాలి. ఆ పాత్రలు మీరు చాలా హృదయంగా అలాగే చాలా బలంగా కూడా దాన్ని రాసుకొచ్చారు. ఇప్పుడు మానస గారు, ఈ నవల మొత్తంలో మనం విలన్ అనుకుందాం, ఆనంద్ లేదా నందు. అతనికి ఒకే ఒక సలహా ఇవ్వాలంటే మీరు ఏమిస్తారు? ఒక పాఠకురాలిగా నందుకు ఒక సలహా ఇవ్వాలనుకుంటే మీ వైపు నుంచి ఏం సలహా ఇస్తారు? ఏ సమస్య అయినా, ఏ మనిషిలోని ఏ నెగటివ్ షేడ్ అయినా బయటకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతర్లీనంగా ఉన్న ఒక బలహీనత, ఏదో ఒక బలహీనత అతన్ని ఆ వైపుగా నడిపిస్తుంది. ఇతనికి ఈ నవల్లో మనకు చాలా ఎవిడెంట్గా కనిపించేది ఏంటంటే కష్టపడే గుణం లేకపోవడం. అతనికి ఒకవేళ నిజంగా ఇందిర అంటే ఇష్టం లేకపోయి ఉండుంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఒక కారణం అని అంటాడు. బ్యాంక్ ఎంప్లాయీ అతనికి సరిపోవట్లేదు, కొన్ని దురాసంగా ఈజీగా రైట్. సో అట్లాంటి బలహీనతను వదులుకోమని వస్తున్న సలహా. ఓకే, ఉమా గారికి, ఈ నవల్లో ఆలోచనలు మొత్తం మెట్రోపాలిటన్ ఉమెన్ చుట్టే తిరిగి అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఒప్పుకుంటాను. ఎందుకంటే దాని అందులో ఉన్న పాత్రలు అక్కడ పుట్టారు వాళ్ళంతా. ఒకవేళ ఆ పాత్రలు కనుక ఏ పల్లెటూరులోనే పుట్టుంటే ఆమె చదువుకోవడానికి కనుక తిరుపతి వెళ్ళకపోయింటుంటే ఆమె పల్లెటూరి కథ వచ్చుండేదేమో. ఆ కథ ప్లాట్ఫామ్ అలాంటిది. అంటే మెట్రోపాలిటన్ కథ రాయడం, అందులో అక్కడ కూడా కథలు ఉంటాయి కదా. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే మధ్యలో మీరు సూదమ్మ అని ఒక క్యారెక్టర్ తీసుకు ప్రవేశపెడతారు. ఆవిడ పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహిళ, అంటే పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహిళ, ఇటు మెట్రోపాలిటన్ రెండింటినీ మీరు చాలా ఈక్వల్ గా తీసుకొచ్చి, ఎందుకంటే ఆ సుధర్మం అనే క్యారెక్టర్ తను ఇంద్రలో నింపేటటువంటి ఆత్మస్థైర్యం అంతా ఇంత కదా నవలు. ఆ ఒక్క రాత్రి ఆమెతో గడిపినటువంటి ఒక్క రాత్రి తనలో చాలా ధైర్యాన్ని పోగు చేసుకొని వెళ్తుంది. సూదమ్మమ్మ క్యాథరిన్ అనే ఒక క్యారెక్టర్ కి పెద్దమ్మమ్మ. ఆమె చెప్తుంది అనమాట, 9 మంది సంతానం పుట్టిన తర్వాత తను కరెంట్ పెట్టించుకుంటే గదిలోకి వెళ్ళిన తర్వాత సంసారానికి పనికిరాని ఉందా అని చెప్పేసి వేస్తాడు. అలా అన్న తర్వాత ఇంకా గదిలోకి వెళ్ళకుండా తన పిల్లల్ని తన చేతికి అందొచ్చిన తర్వాత అసలు హస్బెండ్ ని పంచలోనే పడుకోబెడుతుంది. పిల్లలందరికీ కూడా అతన్ని పంచలో తాతయ్య అనే తప్పితే అతని కూడా తెలియదు పిల్లలకి. అయితే ఆ కథంతా కూడా అక్కడ నడిచింది కాబట్టి దాని నేపథ్యం మెట్రోపాలిటన్ అయ్యింది తప్ప సమస్య మాత్రం అన్ని ప్లేసులకి అతీతంగా జరిగే సమస్య. మానస గారు, ఈ నవల్లో చాలా చాలా పాత్రలు ఉన్నాయి. క్యాథరిన్ అని, నేహ అని, పరిమళ అని, ఇలా చాలా పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలన్నీ ఎక్కువైపోవడం వల్ల నవల గమనంగా ఇబ్బంది కలిగిస్తున్నారు అనిపించిందా పాఠకురాలుగా మీకు? ఉమా గారికి, ఈ నవల్లో ఒక ఒక ఉపకథలాగా మీను డార్విన్ల పాత్రలు నడుస్తూ ఉంటాయి. అది నవలకి అవసరమని మీరు అనుకున్నారా? అది ఖచ్చితంగా అవసరమని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు అంటే ఇందులో చదవని వాళ్ళ కోసమని జస్ట్ ఒక నిమిషం చెప్తాను. ఈ ఇందిర క్యారెక్టర్ హస్బెండ్తో దూరం అయిపోయిన తర్వాత తను జాబ్ చేయడానికి బెంగళూరు వచ్చినప్పుడు తనకి ఆఫీస్లో మీనా అనే ఒక క్యారెక్టర్ పరిచయం అవుతుంది. సమాజంలో అంతకుముందు తను చదువుకున్న చోటైనా, తను పుట్టి పెరిగిన చోటైనా, ఎక్కడైనా మీనా లాంటి క్యారెక్టర్స్ ఉంటారు. అయితే ఇందిర చూపు ఎప్పుడు అక్కడ పట్టుకుంటుంది అంటే, ఇందిరకి తన మనసు కొంత ఓపెన్ అయిన తర్వాత తన చూపు అటు ప్రసరించడం మొదలుపెట్టిన తర్వాత మీనా ఆమెకి తారసపడింది. మీనాని తను ఇష్టపడడం మొదలుపెట్టింది. మీనా దుఃఖాన్ని తను ఐడెంటిఫై చేసుకోవడం మొదలుపెట్టింది. కాబట్టి అందులో ఏ క్యారెక్టర్ని కూడా ఇది అవసరం లేదు అని
రచయితగా అనుకోలేము. ఎందుకంటే పాఠకుడికి చదివినప్పుడు పాఠకుడికి ఒకవేళ అనిపించినా కూడా రచయితగా అది నా బాధ్యత అనుకుంటుంది. ఆ క్యారెక్టర్ అందులో ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ఆ సొసైటీలో వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని తన చూపుతో చూసింది. ఇద్దరు రచయితలు రాశారు కదా, ఇది మీకే లాస్ట్ 2 క్వశ్చన్లు మీకే. ఒక పాత్ర దగ్గర ఇద్దరు కాన్ఫ్లిక్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవ్వలేదు. అవ్వలేదంటే అబద్ధం అవుతుంది. లేదు అంటే అవ్వలేదు అంటే అబద్ధం అని బహుశా అందరూ అనుకుంటారేమో, కానీ డెఫినెట్గా ఎక్కడా కూడా ఒక కాన్ఫ్లిక్ట్ కానీ కాన్ఫ్రంటేషన్ కానీ ఈ 350 పేజీల నవలలో ఎప్పుడూ అనిపించలేదు. అది మాకే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే చాలాసార్లు దీంట్లో సుజాత వేల్పూరి ఆ చాటింగ్లో ఆ 350 పేజీల నవల ఉంది. చాలా వరకు ఆడియో మెసేజ్ రూపంలో, కొంతవరకు మెసేజెస్ రూపంలో, ఆడియో చాటింగ్ రూపంలో. ఎందుకంటే చాలాసార్లు మార్చిలో నేను బిజీగా ఉన్నప్పుడు, నేను ఫిబ్రవరి 15th నుంచి చాలా బిజీగా ఉంటాను. బిజీగా ఉన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చినప్పుడు నేను తనకి ఆడియో మెసేజ్ పెట్టి, సుజాత ఇది ఆడియో మెసేజ్, నేను ఇట్లా అనుకుంటున్నా, నేను దాన్ని ఈవినింగ్ వచ్చి రాస్తాను అని చెప్తే తను కంప్లీట్ చేసేసి నేను సాయంత్రం వచ్చేటప్పటికి తన మెసేజ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్, ఇది కూడా ఉమానోతకి గారికి ఇస్తున్నాను. ఇది మోడరేటర్ క్వశ్చన్. ఇది రెక్కచాటు ఆకాశం అనే టైటిల్ మీ నవల క్యాప్టెన్ ని భావిస్తున్నారు? ఒకవేళ అనుకుంటే కనుక ఎట్లా? రెక్కచాటు ఆకాశం నావెల్ పేరు ఎందుకు క్యాప్టెన్ అనుకుంటున్నా అంటే చాలా బలహీనంగా, ఒలటైల్గా, చాలా డెలికేట్గా ఉంటే ఇందిరా, లేకపోతే పర్టికులర్గా మనం విమెన్కి ఏదైతే మనము ఆపాదిస్తామో, మీరు చాలా సున్నిత హృదయాలు అని ఏదైతే మనం ఆపాదిస్తామో అట్లాంటి విమెన్ వాళ్ళ రెక్కల కింద అంత ఆకాశం అంత శక్తిగా దాగుంది అని చెప్పడం కథ నావెల్ ఉద్దేశం. అది ఎంతవరకు సక్సెస్ అయ్యామో చదివి చెప్పాలి, అందుకని థ్యాంక్ యూ మేడం. సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఉన్న పాఠకులకు ఎవరికైనా రెక్కచాటు ఆకాశం కాపీలు కావాలంటే మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఈచ్ కాపీ 200 రూపీస్. అదే ఎవరైనా అంటే ఈ నవల ఎప్పటికే చదివి ఉంటే కనుక వాళ్ళ వైపు నుంచి ఒక క్వశ్చన్, లాస్ట్ మనకు ఓన్లీ 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది, ఒక ప్రశ్న మాత్రమే సమయం ఉంది. మేడం, క్వశ్చన్ కాదు కానీ ఒక స్పెషల్ అప్రిసియేషన్ ఫర్ బోత్ ద రైటర్స్. ఎందుకంటే చాలా ధైర్యం ఇచ్చిన నవల అది. నేను పుస్తకం కింద పెట్టకుండా చదివాను. ఆ పుస్తకం మొదలు పెట్టాక రాత్రి పగళ్ళు చదువుతా పూర్తి చేశాను. చాలా మంచి ఎక్స్పెరిమెంట్. అసలు అది జబిలి నవల అనే ఒక ఎక్స్పెరిమెంట్ను వాళ్ళు తీసుకురావడమే చాలా గొప్పగా అనిపించింది. ముఖ్యంగా ఉమానోతకి, సుజాత వేల్పూరి వాళ్ళ గురించి ఆలోచించి అసలు బహిష్టుగానే అమ్మాయి అనే అంశం తీసుకోవడమే చాలా కొత్తగా ఉంది, చాలా వినూత్నమైనటువంటి ఆలోచన. అట్లాగే ఇంతకుముందు డానే ఒక మాట అన్నారు, అన్ని స్త్రీ పాత్రలు పెట్టారే, అది దాని నవల వాల్యూను వెయిటేజ్ని తగ్గించిందా అంటే వాళ్ళు చెప్పదలుచుకుందే సిస్టర్హుడ్ని. సిస్టర్హుడ్ చెప్పినప్పుడు అంతమంది స్త్రీ పాత్రలు ఉండాలి. ఆ పాత్రల సహకారంతోనే, సంప్రదింపులతోనే ఇందిర అందులోంచి బయటపడింది. తర్వాత ముఖ్యంగా ఈ అమ్మాయి ఉమానోతకి మా యూనివర్సిటీ స్టూడెంట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ యాజ్ హర్ లెక్చరర్ అండ్ ది స్టాఫ్ మెంబర్ ఆఫ్ ద యూనివర్సిటీ. చివరి ఇంకొక మాట చెప్తారు, ఆడవాళ్ళ జీవితంలో అప్రెషన్ నుంచి ఎంపవర్మెంట్ వరకు వచ్చే దశలన్నీ కూడా అద్భుతంగా ఇందిర పాత్ర ద్వారా చెప్పారు. మొదటి దశలో అప్రెషను, కొంత అబ్జర్వేషను, ఇంట్రాస్పెక్షను, లిబరేషన్, ఎంపవర్మెంట్, ఇవన్నీ వరుసగా మొదటి నుంచి చివరి వరకు ఇందిర పాత్ర వాళ్ళు చిత్రీకరించిన తీరు చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. మరోసారి వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ ఇట్లాంటి రచనలు మరెన్నో తీసుకొచ్చి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఎంతో చైతన్యం కలిగించాలని ఆశిస్తూ
ఈ అవకాశం ఇచ్చినందుకు డానీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చైతన్యం కలిగించింది కాబట్టి నేను మోడరేటర్గా ఉన్నాను మేడం. కాలాతీత వ్యక్తులు అనే నవల్లో ఇందిర క్యారెక్టర్ చాలా బలమైన క్యారెక్టర్. తెలుగు సాహిత్యంలో నిలబడిపోయేటటువంటి పాత్ర ఇందిర పాత్ర చాలా గొప్ప పాత్ర. ఈ రెక్కచాటు ఆకాశం నవలలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇందిరకి ఆ ఇన్స్పిరేషన్ తోనే ఆ పేరు పెడతారు. ఈ ఇందిర పాత్ర కూడా రెక్కచాటు ఆకాశం అనేటటువంటి ఈ నవలని అంతే స్థాయిలో నిలబెడుతుంది. ఖచ్చితంగా తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగినటువంటి నవల్లో ఈ డెకేడ్లో వచ్చినటువంటి నవల్లో ఇద్దరు రచయితలు రాశారని మాత్రమే కాదు, అంతకు మించి అందులో ఉండేటటువంటి కంటెంట్ కానీ, ఆ ఇందిర నడిచినటువంటి తీరు కానీ, ఆవిడ నడిపించినటువంటి పాత్రలు కానీ అంతే ఎక్కువగా పాఠకులకి నచ్చుతాయి, ఆకట్టుకుంటాయి. ఇది నిలబడిపోయేటటువంటి నవలగా భావిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ సభలో కూర్చున్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే పద్మనాభ శాస్త్రి గారికి, విశ్వేశ్వరరావు గారికి, అలాగే సుభాని గారికి, కుప్పిల్ పద్మ గారికి, వేణుగోపాల్ గారికి, మిగతా పెద్దలందరికీ, బోమన్ గారికి, మేడం గారు వైస్ ఛాన్సలర్, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.